ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్, న్యూజెర్సీలో బిజినెస్ ఉన్నటువంటి ఇండియన్ బిజినెస్ మ్యాన్ యూఎస్ సిటిజన్షిప్ రివోక్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళ గవర్నమెంట్ని అడిగారు అనేసి ఒక 2 days నుంచి న్యూస్ విపరీతంగా సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అవుతుంది. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే అందరూ గ్రీన్ కార్డ్ వస్తే అమ్మయ్య ఐఎమ్ సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్ అనుకుంటారు. సిటిజన్షిప్ వస్తే ఇంకా మనల్ని ఎవడేం బీకలేడు రాబాయ్ అనుకుంటారు. కానీ సిటిజన్షిప్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి మీకు పుట్టినప్పుడు వచ్చేటువంటి సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్. రెండోది న్యాచురలైజ్డ్ సిటిజన్, అంటే ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో మన కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పిఆర్ ద్వారా వచ్చేటువంటి సిటిజన్షిప్ ఏంటంటే మేము ఈ కంట్రీలో లా అబైడింగ్ సిటిజన్గా ఇంకా ఇక్కడే పర్మనెంట్గా ఉందాం అనుకుంటున్నాము అని మనం ఓత్ తీసుకుంటాం కదా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో రాజకీయ నాయకులు కూడా రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా అనుకుంటూ ప్రమాణం చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యము, ఇంతకు ముందు కూడా మేము ఏ తప్పు చెయ్యలేదు అనేటువంటి ప్రామిస్ ఇచ్చి సిటిజన్షిప్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ ఏంటి, ఎందుకు రివోక్ చేయమని వీళ్ళు అడుగుతున్నారు అంటే ఇతను H1B వీసాకి సంబంధించిన వాటి ఫ్రాడ్ కమిట్ చేశారు. 2015 నుంచి 2017 వరకు ఒక ఫ్రాడ్ కమిట్ చేశారు. ఇతనికి న్యూ జెర్సీలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ద్వారా H1B వీసాలు 11 H1B వీసాలు, ఫ్రాడలెంట్ H1B వీసాలు చేశాడనేది అప్పట్లో వచ్చినటువంటి, అంటే అప్పట్లో దీని గురించి ఉన్న అంటే కొన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని డీటెయిల్స్ లేదు. ఇది పాత కేసు కాబట్టి బిట్వీన్ 2015 to 2017 మధ్యలో ఈ ఫ్రాడ్ జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఫాల్స్ సిగ్నేచర్స్, ఫాల్స్ డాక్యుమెంట్, ఇలా ఒక ఫైనాన్షియల్ కంపెనీకి H1B వాళ్ళని తీసుకురావాలి, మొత్తం ఫోర్జీ డాక్యుమెంట్స్, ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ తోటి ఇతను H1B వాళ్ళని తీసుకొచ్చాడు, ఫ్రాడ్ కమిట్ చేశాడు. అదంతా ఒక న్యూస్ అనమాట. ఈ న్యాచురలైజేషన్ అనేది 2017లో తీసుకున్నారు ఇతను. 2017లో న్యాచురలైజేషన్ తీసుకునే కన్నా ముందే ఫ్రాడ్ అనేది జరిగింది. సో ఆ ఫ్రాడ్ ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత న్యాచురలైజేషన్ ద్వారా ఇతను సిటిజన్షిప్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటి, నువ్వు ఇంతకు ముందు ఏమన్నా ఫ్రాడ్ కమిట్ చేసావా? చేయలేదు. ఏమైనా తప్పు చేసావా? చేయలేదు. మిస్రిప్రజెంటేషన్ చేసావా? చేయలేదు. నీ మీద కేసులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇలా మన ఏ అప్లికేషన్లో అయినా, ప్రతి ఒక్క అప్లికేషన్లో దాదాపు మీకు ఏ కంట్రీకి సంబంధించిన వీసా అప్లికేషన్లలోనైనా మీరు చూడండి సెక్షన్స్ ఉంటాయి కదా, నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అన్నో. ఈవెన్ ఇండియాలో మనం OCI ఫిలప్ చేసేటప్పుడు కూడా కొన్ని ఒక లాస్ట్ సెక్షన్కి వచ్చేటప్పటికి క్రిమినల్ కన్విక్షన్స్ గురించి అడుగుతారు. మీద ఏమైనా కేసులు ఉన్నాయా, పెండింగ్ లో ఉన్నాయా, ఏమైనా నడుస్తున్నాయా, ఒకవేళ కన్విక్టెడ్ అయితే ఎన్ని రోజులు శిక్ష పడింది, ఇలాంటివన్నీ ప్రతి అప్లికేషన్లో, ప్రతి దేశంలో పెద్దవి ఏమన్నా ఏది ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ అన్ని చోట్ల ఉంటాయి అనమాట. సో అక్కడ గనక ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చిన్న కేసు ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక DUI కేసు ఉంది. సో DUI కేసు అయిపోయింది, సెటిల్ అయిపోయింది, కోర్టుకి వెళ్ళారు, ఫైన్ కట్టారు, సెటిల్ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం మీరు గనక ఏదైనా ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ అని ఉందనుకోండి, దాని ప్రకారము కన్విక్టెడా కాదా, ఎస్ అయితే ఎస్ అని పెట్టేసి ఎందుకు కన్విక్టెడ్, కేసు సెటిల్డ్, కేసు నెంబర్ ఏంటి, డీటెయిల్స్ కింద కామెంట్ అని ఒక బాక్స్ ఇస్తారు కదా, దాంట్లో రాయాలన్నమాట. ఒకవేళ గనక మనము నో అని గనక పెడితే ఏమవుతుంది, మిస్రిప్రజెంటేషన్.